హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో కిచిడి ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. దీన్ని పులగన్నం అని కూడా అంటారండి. సో కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా అయితే మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్తాను. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాను. నార్మల్గా సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ అలాంటివి ఏం తీసుకోలేదు. మీకు కావాలంటే మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్తో చేయండి. ఒక చిన్న కప్పుతో పెసరపప్పును కూడా తీసుకున్నాను అనమాట. సో దాన్నైతే చక్కగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక 15 మినిట్స్ వరకు. తర్వాత నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసేసి కొన్ని బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. తర్వాత చెక్క, లవంగ, నెక్స్ట్ వచ్చేసి యాలక్కాయలు కూడా వేసి వాటిని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. సో లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి ఈ ప్రాసెస్ అంతా. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. కొన్ని కాజుని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనకి తినేటప్పుడు ఆ జీడిపప్పు ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది. సో వాటిని కూడా వేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్, పచ్చిమిర్చి, ఆలు వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. దీన్ని మనం రైతాతో అయినా తినొచ్చు, ప్లెయిన్గా అయినా తినొచ్చు. కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్లో కూడా బాగుంటుందన్నమాట. అంటే రోజు ఏం చేయాలి అనేది థింక్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ అయితే ఖాళీ అనమాట. నెక్స్ట్ నేను కొంచెం ఉప్పుని కూడా, రాళ్ళు ఉప్పుని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట. అన్నిటినీ బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో అవన్నీ మగ్గే వరకు అయితే కుక్ చేసేసుకోండి. సో మధ్య మధ్యలో అడుగంటకుండా చక్కగా తిప్పుతూ ఉండండి. నేను ఇక్కడ కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేశాను అనమాట. అది మీ ఇష్టం, ఆప్షనల్. వేయాలనుకుంటే వేయండి, స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసేయండి. సో చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. కాకపోతే మధ్య మధ్యలో మాత్రం తిప్పుతూ ఉండండి, మర్చిపోవద్దు. అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి ఎంత లో ఫ్లేమ్లో చేసినా సరే. బియ్యంని ముందే కడిగేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఇవన్నీ మనకి కుక్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ రైస్ని, పెసరపప్పుని కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదా, వాటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ పెద్ద గ్లాస్కేమో ఒక గ్లాస్ తీసుకున్నాను కదా రైసు. నెక్స్ట్ చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను కదా, సో ఆ పెసరపప్పుకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక కప్పు తీసుకున్నాను కదా రైసు, దానికైతే 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేశాను. జనరల్గా 1.5 సరిపోతుంది. బట్ ఏంటంటే ఆలు, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా కుక్ అవ్వడానికి అనేసి నేను కొన్ని ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను అనమాట. మీకు ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇదేంటంటే కరెక్ట్గా ఇంకా పలుకు అనమాట. సో మొత్తం కలిపేసేసుకొని 3 విజిల్స్ వరకు అయితే పెట్టుకోండి. 3 విజిల్స్ రావాలన్నమాట. 3 విజిల్స్ వచ్చేసాక ఆపేసి నేను ఒక 15 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేశాను. అది మొత్తం మనకి చల్లారిపోవాలి కదా. చూసారు కదా, చాలా యమ్మీ అండ్ టేస్టీ కిచిడి అనేది మనకి రెడీ అయిపోయింది. మనకి పిల్లలకి ఎప్పుడైనా హెల్త్ అది బాగాలేనప్పుడు కూడా ఇది ఈజీ డైజెషన్ కూడా అనమాట. మనకి చాలా క్విక్గా కూడా అయిపోతుంది. కూరగాయలు కూడా ఇంట్లో లేనప్పుడు ఏం చేయాలి అనే థాట్ ఉన్నప్పుడు ఇలాంటివి చెయ్యండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మనకి చాలా త్వరగా కూడా అయిపోతుంది. అంటే కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా ఇలాంటివి ఏమీ లేకుండా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.